సో మానవ హక్కులు అంటే ప్రతి మనిషికి జీవించే హక్కు అనేది ఒకటి ఉంటుంది. బట్ స్వేచ్ఛగా జీవించే హక్కు కూడా ఉంటుంది. మొన్న రీసెంట్గా నేను ఒక న్యూస్ చూశాను. తిరుపతికి సంబంధించి మోహన్ బాబు కాలేజ్కి సంబంధించిన ఒక విద్యార్థిని లోయర్ క్యాస్ట్ అని చెప్పేసి మత కులం పేరుతో దూషించి అతని మీద మూత్రం పోసి అతన్ని దారుణంగా కొట్టిన సిచ్యువేషన్ కనిపిస్తుంది. అంటే అలాంటి వాళ్ళకు ఎలాంటి శిక్షలు పడతాయి, ఎలాంటి శిక్షలు పడితే ఇలాంటి చర్యలు, అంటే ఇక్కడ ఏ యుగంలో మనం బతుకుతున్నా కూడా ఇంకా పాత రోజుల్లాగా కుల దూషణ అనేది కానీ తక్కువ కులం వాళ్ళకి సంబంధించి వాళ్ళని కొట్టడం, తిట్టడం, లిటరల్గా కిడ్నాప్ చేయడం అనేది కూడా చాలా బాధాకరమైన విషయం. ఇలాంటి వాళ్ళకి అంటే పాతకాలం నుంచి మనకు దీనిని అరికట్టే చర్యలు జరుగుతూనే ఉన్నాయి, చట్టపరంగా సెక్షన్స్ వస్తున్నాయి కానీ యాక్షన్స్ తీసుకుంటున్నారు కానీ ఇప్పటికీ జరుగుతున్నాయి. సో ఇంకా ఎంత బెటర్గా జరిగితే బాగుంటుంది, జరగకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇప్పుడు ఈ హ్యూమన్ రైట్స్ వయలేషన్ అయింది అని మనం చెప్తాం. సపోజ్ మీరు ఉన్నారు, మీకేదో జరిగింది, ఇప్పుడు ఇట్లాంటి ఇన్సిడెంట్ ఏదో అయింది, మీ హ్యూమన్ రైట్ వయలేట్ అయింది, ఫండమెంటల్ రైట్ అనేది వయలేట్ అయింది. ఓకే, మీరు ఏం చేస్తారు? నెక్స్ట్ స్టెప్, మీతో ఇలా జరిగిందండి, మీరు ఏం చేస్తారు? కోర్టుకి ఎక్కుతారు. ఇక్కడ కోర్టు ఏంటి? హ్యూమన్ రైట్ కమిషన్ అని అంటాం, లేదు హైకోర్టుకి వెళ్తాం. ఫస్ట్ అడిగే ప్రశ్న ఏంటి చెప్పండి? కోర్టులో వెళ్ళగానే మిమ్మల్ని అడిగే ఫస్ట్ ప్రశ్న ఏంటి? ఏం జరిగింది అని అడుగుతారు. ఆ తర్వాత జరిగిందని వింటారు, సాక్ష్యం ఏంటి అని అడుగుతారు. అంతే కదా, సాక్ష్యం చూపించాలి. సో ఇక్కడ కేసెస్ అన్నీ ఎందుకు కూడా ఏమంటారు డైల్యూట్ అవుతున్నాయి, ఎందుకు న్యాయం జరుగుతలేదంటే ప్రాపర్గా వీళ్ళు ఎవిడెన్స్ వెయ్యలేకపోతున్నారు. ఎవరైతే కంప్లైంట్ పెడుతున్నారో జరుగుతుంది చాలామంది. ఇంకోటి మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఈ ఫండమెంటల్ రైట్స్ అనేది ఎవరికి అవేర్నెస్ లేదు, ఎవరికి దీని గురించి అవగాహన లేదు. ఈ హక్కు నాది, ఇలాంటి హక్కులు నాకున్నాయి అని చెప్పేసి ఎడ్యుకేటెడ్ వాళ్ళకు ఉండొచ్చు, బట్ అన్ఎడ్యుకేటెడ్ వాళ్ళ గురించి ఎలా? ఊర్లలో వాళ్ళ గురించి మాట్లాడుకుందాం, వాళ్ళకి ఎలా తెలుస్తుంది? పిల్లలు, చదువుకునే స్టూడెంట్స్, వీళ్ళందరికీ ఎట్లా తెలుస్తుంది ఇది నా హక్కు, ఈ హక్కుకి నేను ఇలా చేయొచ్చు, ఈ హక్కు కోసం పోరాడడానికి నేను ఎక్కడికైనా వెళ్ళొచ్చు అనే విషయం ఎంతమంది తెలుసు? తెలియదు. సో అది మెయిన్ ల్యాగ్ అయితే అక్కడనే జరుగుతుంది. ఎక్కడ అంటే అవగాహన లేదు. ఇట్లాంటి వాటి కూడా మనం ఫైట్ చేయొచ్చా అని చెప్పి తెలియదు చాలామందికి. సరే అయింది, ఇప్పుడు మేము మాట్లాడుకునే ఇన్సిడెంట్ గురించి చెప్దాం. పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది. మీరు అన్నట్టు పెద్ద పెద్ద మనుషులు అందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారు, ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు కేసుని. ఆ తర్వాత ఏంటి, ఇది కాకుండా ముందుకి ఇంకా వెళ్తే ఏంటంటే ఎవిడెన్స్, ప్రాపర్గా ఎవిడెన్స్ ఉండదు. ఇది కాకుండా ఏంటంటే పోలీస్ ఇన్వెస్టిగేషన్ మళ్ళీ డైల్యూట్ అవుతుంది. సో ఇవన్నీ అడ్డుగోడలు అనేవి ఉన్నాయి కాబట్టి హ్యూమన్ రైట్స్ కమిషన్ ప్రాపర్గా పనిచేస్తున్నట్టు నేను అనుకోవట్లేదు. ఇది నా ఒపీనియన్ మాత్రమే, ఇది నా స్టేట్మెంట్ కాదు. ఇలానే జరుగుతుంది అని నేను అంటలేను, క్లియర్గా విన్నా, నేను ఇలానే జరుగుతుంది అనట్లా. ఇది నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే ఇలా అవుతుంది పూర్తిగా అనేది 100% ఎఫిషియన్సీతో జరగట్లేదు అనేది నేను అనుకుంటున్నాను. సో ఈ ఎవిడెన్స్ ఇవన్నీ అందుకే ఎవరికైనా సరే ఇలాంటి ఇన్సిడెంట్ అయింది అనుకుంటే ఫస్ట్ వీడియో రూపంలోనో, ఫొటోస్ రూపంలోనో, మెడికల్ రిపోర్ట్స్ ఏదో ఒకటి ప్రాపర్గా సాక్ష్యం తయారు చేసుకోండి. విట్నెస్లు చూసిన వాళ్ళు అలాంటి తయారు చేసుకుని కేసు వేయండి. అప్పుడు మీకు ఖచ్చితంగా 100% జస్టిస్ జరుగుతుంది. సో మీరు అన్నట్టు ఈ ఫండమెంటల్ రైట్స్ వయలేషన్ మీరు అన్నట్టు అది ప్రతి చోట జరుగుతుందండి. ఇంకా సౌత్ ఇండియా కంటే నార్త్ ఇండియాలో ఏంటంటే మెయిన్గా ఈ క్యాస్ట్ పరంగా చాలా వీళ్ళకి డిస్క్రిమినేషన్ చూపిస్తారు. అంటే లో క్యాస్ట్ అనగానే కనీసం పెద్ద క్యాస్ట్ వాళ్ళ ముందు చెప్పులు వేసుకొని, అంటే ఇంకా మీరు అన్నట్టు ఏ యుగంలో కూడా ఇంకా కూడా హయ్యర్ క్యాస్ట్ వాళ్ళు వచ్చినారు అంటే లోవర్ క్యాస్ట్ వాళ్ళు చెప్పులు చేతిలో పట్టుకునే ఊర్లు ఇంకా ఉన్నాయి. అది కాకుండా వాటర్ వాడకుండా ఉంచడం. ఓకే, ఇప్పుడు బావిలో అలాంటివి ఉంటాయి స్పెసిఫిక్గా ఈ క్యాస్ట్ వాళ్ళకే, ఈ లోవర్ క్యాస్ట్ వాళ్ళ వాటర్ని ముట్టద్దు. అండ్ మనం నార్త్ ఇండియాలో రీసెంట్ ఒక కేసు కూడా చూసినాం. ఒక చిన్న పిల్ల వెళ్ళి స్కూల్లో వాటర్ తాగింది. ఆ వాటర్ పాట్ అనేది పెద్ద క్యాస్ట్ వాళ్ళకి సంబంధించిన పాట్ అది. ఆ పాట్ల నుంచి లోవర్ క్యాస్ట్ అమ్మాయి తాగిందని చెప్పి అమ్మాయిని కొట్టారు. ఆ అమ్మాయి ఆ కొట్టడం వల్ల చనిపోయింది. ఇది కాకుండా ఇప్పుడు నార్త్ ఇండియాలో లోవర్ క్యాస్ట్ అమ్మాయిలు అనగానే వాళ్ళకి అసలు రైట్స్ లేవు, వాళ్ళు బతకడానికి లేదు, వాళ్ళు క్వశ్చన్ చేయడానికి లేదు అని చెప్పేసి ఎంతోమంది హయ్యర్ క్యాస్ట్ వాళ్ళు ఈ అమ్మాయిలను ఎత్తుకొని వెళ్ళి నెలల తరబడి ఉంచుకోవడము, వాళ్ళతో పాటు వాళ్ళ ఇండ్లలో పెట్టుకోవడము, ఇలా చేయడము, చంపేయడాలు, చంపిన తర్వాత కనీసం కోర్టుకి వెళ్ళకపోవడము, ఆ కేసు అనేది పోలీస్ స్టేషన్ వరకే మొత్తం పాతి పెట్టేయడము. ఏంట్రా బాబు ఈ కేసు అనేది బయటకు వచ్చింది, ఇవన్నీ అవుతూనే తీర చూస్తే సాక్ష్యం లేదు. మీకు ఈ ఇన్సిడెంట్ గురించి తెలిసే ఉంటుంది కదా.
సో ఈ నార్త్ ఇండియాలో జరిగిన ఒక అమ్మాయి రేప్ కేసుకి వెళ్ళి 7 years ఫైట్ చేసింది. సో ఆల్మోస్ట్ 7 years 7 years ఫైట్ చేసింది. అంతా ఫైట్ చేసి కోర్టు దాకా వెళ్ళిన తర్వాత ఆ అమ్మాయి ప్రొసీడింగ్స్ అవుతుంటే కోర్టు అంతా జరుగుతున్నప్పుడు ఆ అమ్మాయి కోర్టుకి వెళ్ళే దారిలో ఆపి అమ్మాయిని పెట్రోల్ వేసి తగలబెట్టేసినారు ఆ అమ్మాయిని. సో ఇలాంటివి ఇన్సిడెంట్స్ ఇంకా అవుతున్నాయి. ఇంత మారిన 2025లో ఉన్నా కూడా ఇలాంటివి అనేవి జరుగుతున్నాయి. క్వశ్చన్ ఎక్కడ వస్తుందంటే ఎంతమంది ముందుకు వచ్చి దీన్ని వాళ్ళ వాయిస్ రేజ్ చేసి గవర్నమెంట్ చెప్తుంది, కోర్టుకి జ్యుడిషియరీకి చెప్తుంది అనేది ఇంపార్టెంట్. అంతెందుకు ఎక్కడో నార్త్లో జరిగే దాని గురించి మనం మాట్లాడుకునే దానికంటే మన తెలుగు రాష్ట్రాల్లో మన కర్నూలులో జరిగిన ఇన్సిడెంట్ సుగాలి ప్రీతికి సంబంధించిన కేసు ఇప్పటిదాకా దాని పుట్టుపూర్వత్రాలు లేవు. కనీసం ఏం జరిగింది ఆ కేసులో, ఎలాంటి న్యాయం జరిగింది, వాళ్ళ అమ్మ ఇప్పటికీ పోరాడుతూనే ఉంది. కానీ ఇప్పటికీ పవన్ కళ్యాణ్ గారు పదవిలోకి రాకముందు చెప్పినటువంటి మాటలు, సుగాలి ప్రీతికి ఫస్ట్ నేను అధికారంలోకి రాగానే ఈవిడ మీదే ఆ కేసు మీద నేను కూర్చుంటాను, ఆవిడకి కంపల్సరీ న్యాయం చేసే విధంగా నేను పోరాడుతానన్నారు. కానీ ఇప్పుడు పదవిలోకి వచ్చినంత కాలమైనా కూడా ఈ కేసు గురించి, సుగాలి ప్రీతి కేసు గురించి పట్టించుకోవట్లేదు. సో ఇలాంటి ఎక్కడో నార్త్లో కంటే ఇక్కడ మన ఆంధ్రాలోనే మనకు చాలామంది అభిమానులు, కొన్ని లక్షల మంది అభిమానులు పవన్ కళ్యాణ్ గారికి, అంతమంది ఉన్నటువంటి వ్యక్తి ఈ కేసును పట్టించుకోవట్లేదు. మన ఇక్కడే న్యాయం జరగకుంటే ఎక్కడో నార్త్లో ఎక్కడ న్యాయం జరుగుతుంది? మీ క్వశ్చన్లోనే మీ ఆన్సర్ ఉంది. మీరు రేజ్ చేసిన క్వశ్చన్లోనే ఆన్సర్ ఉంది. పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్, మనీ ఇన్ఫ్లుయెన్స్, ఇవన్నీ కూడా డబ్బులతో చేసే ఇన్ఫ్లుయెన్స్, ఇవన్నీ ఏంటంటే ఫస్ట్ స్టేజ్లో కేసు మొత్తం డైల్యూట్ చేసేస్తారు. ఫస్ట్ మొత్తం దబాయించేస్తారు కేసుని, అది ముందుకు వెళ్ళదు. పోలీస్ స్టేషన్ వరకే అన్నీ అయిపోతాయి. పోలీస్ స్టేషన్ నుంచి బై ఛాన్స్ అదృష్టశాత్తు కోర్టుకి వెళ్ళింది. కోర్టుకి వెళ్ళిన తర్వాత ఏమైంది, ఎవిడెన్స్ దగ్గర ఇదైపోతుంది. సో అక్కడికి వెళ్ళిన తర్వాత పోనీ అక్కడ కూడా వాడికి శిక్ష పడింది, అదృష్టశాత్తు శిక్షనే పడింది, మళ్ళీ అప్పీల్కి వెళ్తారు. అంటే చిన్న కోర్టు నుంచి పెద్ద కోర్టుకి అప్పీల్కి వెళ్తారు. సో ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి. ఇది ఎప్పుడు ఎఫిషియెంట్గా పనిచేస్తుంది అంటే పొలిటికల్గా ఎప్పుడు ఇన్ఫ్లుయెన్స్ పోతుందో, ఈ పోలీసులు కూడా కరెక్ట్గా పనిచేసినప్పుడు ఇవన్నీ కూడా కరెక్ట్గా ఎఫిషియెంట్గా అందరూ డ్యూటీస్ కనుక చేస్తే ఖచ్చితంగా ఇవన్నీ వయలేషన్స్ అనేది జరగదు. బట్ ఎక్కడైనా చూడండి, అంటే మంచి చెడు రెండూ ఉంటుంది. ఇది మాత్రం మనం ఒప్పుకోవాల్సిన విషయం. ప్రతి సొసైటీలో మంచి చెడు జరుగుతుంది. క్రైమ్స్ ఇవన్నీ అవుతున్నాయి కాబట్టి కోర్ట్స్ ఉన్నాయి. కోర్ట్స్ ఎందుకు ఉన్నాయి? ఇవన్నీ సిస్టమాటిక్గా ఏమంటారు, దీన్ని ఆర్గనైజ్ చేసి సిస్టమాటిక్గా నడిపేయడానికే కోర్ట్స్ ఉన్నాయి. సో ఇప్పుడు పొలిటికల్ మీద కూడా చెక్ చేయడానికే కోర్ట్స్ ఉన్నాయి. జ్యుడిషియరీ ఎందుకు ఉంది? ఈవెన్ ఎగ్జిక్యూటివ్ డిపార్ట్మెంట్ అంటే ఎవరైతే పొలిటీషియన్స్ ఉన్నారో, పబ్లిక్ ఆఫీసర్స్ ఉన్నారో, ఈ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారో, పోలీస్ డిపార్ట్మెంట్ ఉన్నారో, వీళ్ళందరి మీద ఒక చెక్ చేయడానికే, కంట్రోల్ పెట్టడానికే, బ్యాలెన్స్ చేయడానికి జ్యుడిషియరీ ఉంది, అంటే కోర్ట్స్ ఉన్నాయి. సో ఈ కోర్ట్స్ చేయాల్సిన పని కోర్ట్స్ చేస్తుంది. సో డెఫినెట్గా న్యాయం జరుగుతుంది. వీళ్ళు ఎవరైనా సరే వాళ్ళ డ్యూటీ ప్రాపర్గా చేస్తలేరు, ఇలాంటివి ఏమైనా జరుగుతున్నాయి. ఆర్ ఏ ఇండివిజువల్కైనా ఎవరైనా నార్మల్ కామన్ పర్సన్కి ఇట్లాంటి ఫండమెంటల్ రైట్స్ కనుక మీరు అన్న ఇన్సిడెంట్ ప్రతిదీ అలాంటి ఏమైనా కూడా వీళ్ళు కోర్టుకు వెళ్ళాలి. వెళ్తే న్యాయం అయితే ఖచ్చితంగా జరుగుతుంది. బట్ ఏంటంటే ఎవిడెన్స్ దగ్గర ప్రాబ్లం అవుతుంది కాబట్టి ఎవిడెన్స్ అనేది గ్యాదర్ చేసుకొని వెళ్ళడం కరెక్ట్. ఓకే, మనతో పాటు మాట్లాడేందుకు ఒక కాలర్ అయితే ఉన్నారు, రంగారెడ్డి నుంచి సుధాకర్ గారు. సురేందర్ గారు నమస్కారం అండి. హలో సురేందర్ గారు నమస్కారం. సార్ నమస్తే సార్. చెప్పండి, సమస్య ఏంటండి? సార్ ఏం లేదు, మేడం గారికి ఒక 2 ప్రశ్నలు లేదు సార్. మా నుంచి మేము చేనేత కార్మికులం సార్, చేనేత కార్మికులం మేము. ఓకే. సొసైటీ రిజిస్ట్రేషన్ యాక్ట్ కింద ఒక 7 మంది సభ్యులతోటి మేము ఒక సంఘం, ఒక సొసైటీ మేము రిజిస్ట్రేషన్ చేయించాము. అయితే దాంట్లో విషయం ఏంటంటే ఈ గాంధీ గారు రాట్నం తిప్పి ఉంటాయి కదా, ఆ ఇమేజ్ తోటి మేము ఒకటి జెండా తయారు చేస్తున్నాం సపరేట్ గా మా సొసైటీ కంటూ. గాంధీ రాట్నం తిప్పుతున్న గాంధీ గారి ఫోటోతో ఒక జెండా తయారు చేస్తున్నాం. మా లెటర్ ప్యాడ్ మీద కూడా అదే ఫోటో గాంధీ గారు రాట్నం తిప్పుతున్నటువంటిది పైన పెట్టుకున్నాం. చేనేత కార్మికులు, తెలంగాణ చేనేత కార్మిక ఫెడరేషన్ అనే పేరుతో. అయితే ఇది ఒక ప్రశ్న, ఇది పెట్టుకోవచ్చా, లీగల్ గా ఏమైనా ప్రాబ్లం అవుతుందా, ఏం అబ్జెక్షన్ లేదా, మేము ఈ జెండా పెట్టుకొని ఈ లెటర్ ప్యాడ్ తోటి మేము ముందుకెళ్ళొచ్చా? రెండో ప్రశ్న ఏంటంటే ప్రతి ప్రపంచంలో ఈ చేనేత ఆకలి చావులు అనేది మా ఒక్క కులంలోనే వింటాం సార్, మా ఒక్క పనిలోనే వింటాం ఆకలి చావులు అని. సరే, అయితే ఈ ఆకలి చావులకు గురవుతున్నారు కాబట్టి ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేస్తుందంటే మాకు గిఫ్ట్ ఫండ్ అని, యారన్ సబ్సిడీ అని కొన్ని స్కీములు ప్రవేశపెట్టింది. అవి ఇంకా మాకు అందుబాటులోకి రాలేదు, ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాయి.
ఓకే, అయితే ఈ యారాన్ సబ్సిడీ ద్వారా ఈ డబ్బులు సంవత్సరానికి 20,000 ఏమో వేస్తామంటున్నారు. నేను ఎలా ముందుకెళ్దాం అనుకుంటున్నానంటే, అవి ముఖ్యంగా ఈ సంఘం పెట్టడం పర్పస్ అది ఏంటంటే, ఈ యారాన్ సబ్సిడీ మాకు ఇవ్వకుండా ఈఎస్ఐపిఎఫ్ లాంటిది పెడితే దాదాపు మా వృత్తిలో చేసే వాళ్ళు ఏంటంటే 40 ఏళ్ళకే కళ్ళద్దాలు వస్తాయి, దాదాపు ముసలి వాళ్ళలా అయిపోతారు అన్నట్టు. మొగ్గం నేయడము, కంటి చూపు పోతుంది, నడుము నొప్పి వస్తుంది, ఇట్లాంటి ఆరోగ్య సమస్యలు ఉంటాయి. తర్వాత వృద్ధాప్యంలో మాకు పెన్షన్ ఇప్పుడు ఈఎస్ఐపిఎఫ్ లాగా ఉంటుందో అట్లా ఈ మానవ హక్కుల కమిషన్ ద్వారానా లేకపోతే ఈ ఈఎస్ఐ పిఎఫ్ మాకు కావాలని ఎవరిని అప్రోచ్ కావాలి? గవర్నమెంట్ అయితే మాకు అరైన రోజైనా అవుతుంది అనుకోండి, మేడం ఏమన్నా చెప్తుందా ఈ విషయం మీద? ఎట్లా అప్రోచ్ అయితే బాగుంటది? ముఖ్యంగా మాకు ఈ పిఎఫ్ పిఎస్ఐ ఈ 2 సౌకర్యాలు, ఈ 2 ప్రశ్నలకు మేడం గారు ఏదైనా సమాధానం చెప్తే నేను సంతోషపడతాను. అయితే ఇప్పుడు మీరు జెండా అనేది ఏదో పెట్టుకున్నారో ఆ జెండా ఏ కలర్ ఉంటుంది? వైట్ కలర్ మేడం. వైట్ కలర్ మీద గాంధీజీది పెడతారా? అంతే, వైట్ బట్ట మీద గాంధీ గారు కార్టూన్ టైప్ లో ఉంటది అనమాట. కార్టూన్ టైప్ లో గాంధీ గారు కార్టూన్ ఇస్తూ ఉంటది. పెట్టుకోవచ్చు, మీరు అది పెట్టుకోండి. ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు మీరు ఎంతమంది మెంబర్స్తో స్టార్ట్ చేసారో నాకు తెలీదు, బట్ ఫ్యూచర్లో కనుక మీకు మీ ఈ ఫ్లాగ్ ఇవన్నీ సెక్యూర్ కావాలంటే దానికి కాపీరైట్స్ తీసుకోండి, కాపీరైట్స్ రైట్స్ తీసుకోండి. దానికి ఎక్కడ తీసుకోవాలి మేడం? అది కాపీరైట్స్కి సపరేట్గా వీళ్ళకి కాపీరైట్స్ చేసే అడ్వకేట్స్ ఉంటారు. ఓకే, అడ్వకేట్స్ నార్మల్ కాపీరైట్స్ పేటెంట్స్ ఇవన్నీ చేస్తూ ఉంటారు. వాళ్ళందరూ కూడా ఏమంటారు, గవర్నమెంట్ రికగ్నైజ్ చేసిన అడ్వకేట్స్ ఉంటారు. ఇవి చేయడానికి పర్టికులర్గా ఉంటారు. మీరు గూగుల్ చేస్తే మీకు తెలుస్తారు, ఎవరు మీకు దొరుకుతారు. సో కాపీరైట్స్ చేసుకోండి. అది ఫ్లాగ్ మీకు టెన్షన్ లేదు, మీరు అది పెట్టుకోవచ్చు. అండ్ కాపీరైట్స్ తీసుకుంటే అది కేవలం మీరే పెట్టుకోవడానికి ఉండదు, రేపు ఫ్యూచర్లో మీరు ఎవరు కాపీ కొట్టడానికి ఉండదు. సో అది మీరు చేసుకోవచ్చు. నెక్స్ట్ ఏంటంటే ఈఎస్ఐ పిఎఫ్ గురించి అడిగినారు. ఇదేంటంటే ఇప్పుడు ఇది అంతా కూడా ఈ క్యాస్ట్కి సంబంధించిన అంతా కూడా ఏమవుతుంది అంటే నేషనల్, అంటే మీకు ఇది తెలుసో తెలియదో 3 లిస్టులు ఉంటాయండి. ఒకటి సెంట్రల్ లిస్టు, ఒక స్టేట్ లిస్టు, ఇంకో కాంకరెంట్ లిస్ట్ అని 3 లిస్టులు ఉంటాయి. అంటే ఏదైనా సరే ఒకటి చెయ్యాలి అనుకుంటే ఇది ఎవరి పరిధిలోకి వెళ్తుంది అనేది ఒకటి ఉంటుంది. అది స్టేట్ కిందికి వెళ్తుందా లేదా సెంట్రల్ కిందికి వెళ్తుందా, అయితే ఇద్దరికి హక్కు ఉంటుంది. అంటే సెంట్రల్ స్టేట్ కలిపి ఒక నిర్ణయం తీసుకోవచ్చా ఈ అంశం పైన అనేది ఒక 3 లిస్టులు ఉంటాయి. సో ఈ పిఎఫ్ ఇవన్నీ కూడా ఏంటంటే సెంట్రల్ ఉన్న స్టేట్ సంబంధించింది కాబట్టి ఇద్దరు కలిసి తీసుకోవాలి. అండ్ క్యాస్ట్కి సంబంధించింది కాబట్టి సెంట్రల్ అండ్ స్టేట్ ఇవి 2 కూడా ఇక్కడ నుంచి జరగడం కాదు, సెంట్రల్ నుంచి మీకు అది రావాలి. సో మీరు గవర్నమెంట్కి ఒక అప్లికేషన్ పెట్టాలి. నేను చాలా టఫ్ ఇది తీసుకోవడం. సో మీరు అప్లికేషన్ పెట్టడంలో తప్పలేదు. మీరు ప్రెసిడెంట్కి గవర్నర్కి ఇద్దరు కూడా మీరు వెళ్ళి మీకు కావాల్సింది ఏది ఉన్నా మీరు గవర్నర్కి వెళ్ళి ఒక అప్లికేషన్ ఇవ్వచ్చు.